తారీఖు ఉదయం వారు పాలమూరులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లస్ ఆ క్లస్టర్ యొక్క కోర్ కమిటీ మీటింగ్ను వారు తీసుకున్న తర్వాత నేరుగా మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం, పబ్లిక్ మీటింగ్ కాదు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు కూడా వాళ్ళ కార్యకర్తలు దానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్గనిర్దేశం చేస్తారు. ఆ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభం కాబోతున్నది. దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు ఇలా పూర్తి చేస్తున్నాం. వేదిక కానీ, సీటింగ్ సిస్టమ్ కానీ, హెలిప్యాడ్ కానీ, స్క్రీన్స్ కానీ, నగరాన్ని అలంకరించడం కానీ, అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా ఎల్లుండి జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం. పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా మేము ప్రచారాన్ని ముందు తీసుకుపోతున్నాం. గ్రామాల వారీగా కేంద్ర ప్రభుత్వము ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇచ్చింది అనే పూర్తి వివరాలతో సహా వాళ్ళ గ్రామాల వారీగా మేము ప్రజలకు వివరించబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.